హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో ఏజెంటిక్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది తెలుగులో అనమాట. ఇది అడ్వాన్స్డ్ టాపిక్ ఇన్ జనరేటివ్ ఏఐలో. మనం జనరేటివ్ ఏఐలో మన కోర్స్ ఏంటిది? జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ కదా. అందులో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, టుడే డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే ఏజెంటిక్ ఏఐ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఏఐ వరల్డ్ మొత్తం అంటే టోటల్ యూనివర్స్ మొత్తాన్ని మార్చేసేది ఏజెంటిక్ ఏఐ. ఇంకా తర్వాత ఏజీఏ వస్తుంది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజెంటిక్ ఏఐ గురించి మాట్లాడదాం. నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ న్యూ వర్షన్స్ ఏదైతే మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయో అవన్నీ మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్ రూపంలో. నా ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ వీడియో ద్వారా ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఏఏ అనేది ఈ ఏఏ అనేది మనకి కరోనా లేకపోతే హెచ్ఎంపివి ఈ వైరస్ల కన్నా డేంజరస్ అనమాట. ఏఏ అనేది ఏంటంటే, ఈ కరోనా వైరస్, హెచ్ఎంపి వైరస్, ఇంకా ఏదైతే న్యూ కొత్త వైరస్లు వస్తున్నాయో వాటికన్నా డేంజరస్. ఎందుకు డేంజరస్ అని ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఏదైనా వైరస్ వస్తే ఆ పర్సన్ వరకే ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఏఐ వస్తే ఇక్కడ జాబ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. జాబ్ ఈ జాబ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు దాకా ఏదైతే నార్మల్ ఏ రిలేటెడ్ కాకుండా ఏ అయితే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ పర్సన్ లో జాబ్ చేసే వాళ్ళకి కనుక ఎఫెక్ట్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను కరోనా హెచ్ఎంపీవి కన్నా చాలా డేంజరస్ అని చెప్తుంది ఏఐ. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్ లో, ఇప్పుడైతే ఉన్నారో తెలిసి కూడా ఏఐ కాకుండా ఇతర టెక్నాలజీస్ నేర్చుకోవద్దు అని నేను చెప్పను. కానీ ఏఏ నేర్చుకుంటాం, ఎటు నేర్చుకుంటున్నారు, ఏదైతే నేర్చుకోవాలి, నేర్చుకునేది ఏదో ఏఏ నేర్చుకోండి. మీకు అంతా ఫీచర్ ఏఏనే. ఇక నీకేం లేదు, దెర్ ఈజ్ నో నథింగ్ ఆల్టర్నేట్ అనమాట. ఏఐకి ఆల్టర్నేట్ లేదు. ఇక ఏదైనా వస్తే, అడ్వాన్స్ వస్తే, ఎన్హాన్స్మెంట్ జరిగితే ఏఐలోనే జరగాలి. అందుకని చెప్పేసి ఏఐ రిలేటెడ్ స్టఫ్ ఉన్న కోర్సెస్ బయట మార్కెట్లో నేర్చుకోండి. అది టీచింగ్ లో అయినా సరే, గవర్నమెంట్ జాబ్స్ లో అయినా సరే, పోలీస్ జాబ్ అయినా సరే, బ్యాంక్ జాబ్ అయినా సరే, మిలిటరీ జాబ్ అయినా సరే, ఈవెన్ దో రాజకీయ నాయకులైనా సరే, ఈవెన్ దో సినిమా ఇండస్ట్రీ అయినా సరే, ఎనీథింగ్ చేంజెస్ అయిపోతుంది అనమాట. మనం ఎవరితో సంబంధం లేదు. నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉందా, ఇంటర్నెట్ ఉంటే జాల్ ఎనఫ్. నువ్వు యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట, బికాస్ ఆఫ్ ఏఐ. అందుకని ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఎలాంటి ఏ అప్లికేషన్స్ బయట ఉన్నాయో. అందుకని చెప్పేసి మీరు నేర్చుకోవాలనుకుంటే, ఎవరైతే ఎంతూజియాజిస్ట్ ఉన్నారో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, నేర్చుకునేది ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకోండి. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, లైఫ్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు కాకుండా మీ పిల్లలకి, వాళ్ళ తరాలకి ఉపయోగపడాలంటే ఏ ఈజ్ ద బెస్ట్ చాయిస్ టు లెర్న్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఏఐని కరోనా వైరస్, హెచ్ఎంపి వైరస్ కన్నా పోలుస్తున్నాను అనమాట. అందుకని నేను డేంజరస్ అని చెప్తున్నా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోండి, చాలా ఈజీ ఉంటుంది. మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జనరేటివ్ ఏ కాదు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మేషన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, గిటాప్స్, లార్జ్, ఇంకా మనకి జెనికిన్స్, కుబర్నెటిస్, డాకర్, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైథాన్ లాంగ్వేజ్, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్, మీకు మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఛానల్లో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ అయ్యేదాకా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు ఈ రోజు ఏజెంటిక్ ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏజెంటిక్ ఏఐ అసలు ఏంటి? ఏజెంటిక్ ఏఐ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఇన్ ఏజెంటిక్ ఏఐ, ఎస్పెషల్లీ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా. ఇక్కడ ఏఐ అంటే చూడండి, ఏఐ అంటే ఇది ఒక చాట్ బాట్ అనుకోండి, ఒక బాట్. దీన్ని స్వామ్ బాట్ అనొచ్చు, క్రీ బాట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. ఇది ఏజెంటిక్ ఏఐలో ఎలా డిజైన్ చేసుకుంటాం అంటే, ల్యాంగ్ గ్రాఫ్ కావాలి, ల్యాంగ్ చైన్ ఫ్రేమ్ వర్క్స్ కావాలి. దీస్ ఆర్ ద ఫ్రేమ్ వర్క్. ఈ రెండు ఫ్రేమ్ వర్క్స్ డిజైన్ చేసింది కూడా ల్యాంగ్ చైన్ వాళ్ళే, ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ వాళ్ళే. ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ, ల్యాంగ్ చైన్ ఉంది, ల్యాంగ్ గ్రాఫ్ ఉంది, ల్యాంగ్ ఫీజ్ ఉంది, ల్యాంగ్ స్మిత్ ఉంది, తర్వాత ల్యాంగ్ సర్వ్ ఉంది. ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ గురించి ఇప్పుడు ఏంటంటే, ఇది ల్యాంగ్ చైన్ అనమాట. ఇది ల్యాంగ్ చైన్ లోగో. ఇది మనకు తెలుసు కదా, చాట్ జీపీటీ. అందరికి ఫెమిలియర్ ఉంది కదా చాట్ జీపీటీ. ఇదేంటిది? ఇది ల్యాంగ్ గ్రాఫ్, ఇది ఏజెంటిక్ ఏఐ. వీటి గురించి మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అంటే ఇది. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐ, అసలు వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ అనేది మనకు తెలియాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్ కి కంపల్సరీ నేర్చుకోవాల్సిన స్కిల్ ఏదైతే ఉందంటే ఏఐ అనమాట. మీరు జావా నేర్చుకుంటారా అని నేను ఏది చెప్పను, అలా చెప్పకూడదు. మీకు ఏదైతే కొత్తగా నేర్చుకుంటున్నారో, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ
ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ సో ఈజీ, సో ఈజీ ఈజీ ఈజీ. దట్ ఈస్ ఏఐ. ఓన్లీ 2 లెటర్స్ ఉన్నాయి అనమాట, ఏఐ. అంతే ఉన్నాయి. ఏఐ అంతే. అయిపోయినట్టే, ఏ అయిపోయినట్టే. ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. వీక్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. మీకు అన్ని క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్స్ చేయించడమే కాదు, రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి, నౌకరీలో అప్లోడ్ చేసుకోవాలా, గ్లాస్ డోర్లో అప్లోడ్ చేసుకోవాలా, లింక్డ్ఇన్ లో పెట్టుకోవాలా, అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎన్రోల్ చేసుకోండి. నౌ ఐఎమ్ మూవింగ్ టు ద సెకండ్ స్లైడ్. దిట్ ఈస్ వాట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ. అసలు ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? ఏజెంటిక్ ఏఐ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్ అబౌట్ అటానమీ. అటానమీ అంటే మీకు తెలియాలి. అటానమీ అనగానే 2 పదాలు మీకు తెలిసి ఉండొచ్చు. ఏం పదాలు తెలిసి ఉండాలి యాక్చువల్గా? అటానమీ బదులు, అటానమీ మీరు అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆటో. ఆటో అంటే తెలుసు కదా. ఆటో అంటే, ఆటో ఇన్ ద సెన్స్ సెల్ఫ్. ఆటో అంటే సెల్ఫ్. ఇప్పుడు మనకి బజార్లో ఆటో ఉంటాయి కదా, ఆటో. ఆటో అంటే అది వాళ్ళు సెల్ఫ్ గా కొనుక్కోవటం కానీ, ఫైనాన్స్ గా తీసుకోవటం కానీ, వాళ్ళంతా వాళ్ళు నడుపుకొని డబ్బు సంపాదించుకున్న దాన్ని సెల్ఫ్ అంటాం. ఇక్కడ దాన్ని అటానమీస్ అంటాం. అటానమీ అంటే మళ్ళీ మన కాలేజీ కానీ ఇంకా అటానమస్ బాడీస్ ఉంటాయి కదా, అవేంటి అంటే తనంతరక తన రూల్స్ మొత్తం, రెగ్యులేషన్ మొత్తం వాళ్ళే చూసుకోవడాన్ని అటానమస్ అంటే, దాన్ని అటానమీ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇది అటానమీ అనమాట. ఇది ఏజెంటిక్ ఏ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏఐ దట్ ఈస్ ఆల్ అబౌట్ అటానమీ. అటానమీ అంటే ఇంకా ఏ ఎక్స్టర్నల్ సోర్సెస్ ని, ఎక్స్టర్నల్ గా ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా తనంతరగా తానే వర్క్ చేసుకుని తనంతరగా తానికి రిజల్ట్ ఇచ్చేదాన్ని అటానమీ అంటారు అనమాట. ఓకేనా? దిస్ మీన్స్ దట్ కెన్ మేక్ డెసిషన్స్. ఇదే డెసిషన్స్ తీసుకునేది. ఇట్ కెన్ టేక్ యాక్షన్స్. అదే యాక్షన్ చేసేది. అండ్ ఈవెన్ లెర్న్ ఆన్ ఇట్స్ ఓన్. తనంతట తనకే నేర్చుకునేది. అంటే ఒక మనిషిలాగా, ఒక మ్యాన్ ఎలాగైతే, మ్యాన్ కానీ, హ్యూమన్ బీయింగ్ కానీ, యానిమల్ కానీ ఎలాగైతే తనకు నచ్చిన విధంగా బ్రతుకుతాడో, తనకు నచ్చిన విధంగా యాక్షన్స్ కానీ, డెసిషన్స్ కానీ, లెర్న్ కానీ నేర్చుకుంటాడో, ఒక స్పెసిఫిక్ గోల్కి రీచ్ కావడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఏజెంటిక్ ఏఐ కూడా అలాగే ఒక అటానమీ బాడీ అన్నమాట. తనంతట తనే నేర్చుకుంటది, తనంతట తానే యాక్షన్స్ చేసి, తనంతట తనే డెసిషన్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఏజెంటిక్ ఏఐ. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ హ్యావింగ్ ఏ వర్చువల్ అసిస్టెంట్. వర్చువల్ అసిస్టెంట్ అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఏంటంటే, మనకి మొబైల్ ఫోన్ అయితే ఫిజికల్ గా, వర్చువల్ అసిస్టెంట్ అంటే మనకి మనలాంటి ఒక అసిస్టెంట్, మనకు ఒక అసిస్టెంట్ అనమాట. మామూలుగా అలాంటి అసిస్టెంట్ దట్ కెన్ థింక్. అది ఆలోచిస్తుంది, రీజనింగ్ చేస్తుంది అండ్ అడాప్ట్ టు చేంజింగ్ సర్కమ్స్టెన్స్ వితౌట్ నీడింగ్ కాన్స్టెంట్ డైరెక్షన్. మనం ఎలాంటి, అది ఎలా ఎవరికి మనం డైరెక్షన్స్ కానీ, ప్రాంప్ట్ కానీ, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వకుండా ఒక వర్చువల్ అసిస్టెంట్ ఎలాగైతే అంటే థింక్ చేస్తుంది, రీజనింగ్ చేస్తుంది, అడాప్ట్ చేస్తుంది, తర్వాత చేంజింగ్ మనకు సర్కమ్స్టెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్కమ్స్టెన్సెస్ దానికి అనుగుణంగా డైరెక్షన్ చేంజ్ చేసుకునేది. అదే ఏజెంటిక్ ఏ ఇంపార్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ ద అబౌట్ ఏజెంటిక్ ఏ. ఇప్పుడు ఏజెంటిక్ ఏ ఎలా ఆపరేట్ అవుట్ చేస్తుంది? 4 key స్టేజెస్. ఒకటి పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే గ్రహించడం. ఇట్ గ్యాదర్స్ డేటా ఫ్రమ్ ది వరల్డ్, అంటే ప్రపంచం అరౌండ్ ఇట్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటది. ఎక్కడ డేటా? ప్రపంచం మొత్తంలో ఉన్న డేటా దాని చుట్టూ. తర్వాత రీజనింగ్. ఇట్ ప్రాసెస్ దిస్ డేటా టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. రీజనింగ్ అంటే అనాలిసిస్. ఎనాలిసిస్ చేస్తుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అదే అడుగుద్ది అనమాట. ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా అని రీజనింగ్. అది లాజికల్ రీజనింగా, లేకపోతే జనరల్ రీజనింగా, ఎనాదని ఎలాగైనా అది అర్థం చేసుకొని, చూసుకొని, అర్థం చేసుకొని, దాన్ని రీజనింగ్ చేసుకొని అండ్ దెన్ యాక్షన్స్. ఇట్ కెన్ టేక్ అన్ యాక్షన్. ఇట్ కెన్ టేక్ దిస్. ఇట్ డిసైడ్స్ వాట్ టు డూ బేస్డ్ ఆన్ ఇట్స్ అండర్స్టాండింగ్. ఇక్కడ డేటా తీసుకుని అండర్స్టాండ్ చేసుకుంది. బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ఏం యాక్షన్ చేయాలి, నేను ఇప్పుడు ఏం యాక్షన్ చేస్తే తర్వాత ముందుకు మూవ్ అవ్వచ్చు అనేదే ఒక యాక్షన్ అనమాట. తర్వాత లెర్నింగ్. ఇట్ ఇంప్రూవ్స్. అది అయిన తర్వాత ఇంకా ఏదైనా మనకు స్టెప్స్ నేర్చుకోవాలి అనుకుంటే అండ్ అడాప్ట్ ఓవర్ టైం. అదేంటిది? అది అడాప్ట్ చేసుకునేది అంటే తీసుకునేది. ఎలాగా? లెర్నింగ్ ఫ్రమ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే పాస్ట్ లో అది ఏమన్నా ఫాల్ట్ చేసిన అది ఎక్స్పీరియన్స్ కానీ, ఎవరైనా ఇచ్చే ఫీడ్బ్యాక్స్ బేస్ చేసుకుని కానీ
అడాప్ట్ చేసుకునేది ఎందుకు, లెర్నింగ్ చేసుకోవడానికి. దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ అండ్ మెయిన్ బ్లాక్స్ ఇన్ ఏజెంటిక్ ఏఐ. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఏజెంటిక్ ఏఐ. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, ఒక టీచింగ్ లో ఉన్నా, ఇంక ఎవరైనా రీసెర్చ్ లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఎవరికైనా ఒకటే ఈ వీడియో నుంచి నేను సందేశం ఇచ్చిందంటే, కంపల్సరీగా నేర్చుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఇప్పుడు వరకు ఎవరైతే ఐటీ టెక్ జైంట్స్ అని ఫీల్ అవుతున్నారో, రీసెర్చ్ చేశాను, టీచింగ్ లో ఉన్నాను, బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, రీసెర్చ్ లో ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళందరి జాబ్స్ కి ఎసరు పడుతుంది. ఎందుకంటే ఏ అంత పవర్ఫుల్ టూల్ అయిపోయింది అనమాట. మనల్ని మొత్తం ఏ కంట్రోల్ చేస్తుంది. తర్వాత చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదు అని అనుకోవద్దు, మీకు తెలుసు అయినా కానీ చెప్పాల్సిన బాధ్యత నాది. అందుకని ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఎవరైతే ఏ గనక నేర్చుకోకుండా ఉంటారో వాళ్ళు కంపల్సరీగా లాస్ అవుతారు మీ దీని గురించి. అందుకని చెప్పేసి నేర్చుకోండి. ఇప్పుడు జాబ్ చేస్తున్న వ్యక్తులైనా సరే, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కంపల్సరీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట. మీ వర్క్ లో ఎంతో కొంత బర్డన్ని తగ్గించేస్తుంది ఏఐ అనేది. అందుకని చెప్తున్నాను, మీరు చేస్తున్న పనిలో కొంత పనిని తగ్గించుకోవడానికి ఏఐ టూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అందుకని ఏఐ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయండి ఎవరైనా సరే. ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు, ఎవరికి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉంటే చాలు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ ఉంటే, ఒక లేకపోతే ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే నేర్చుకోవడం చాలా ఈజీ. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి రిమైండ్ చేస్తున్నాను, ఏజెంట్కి ఏంటి, అటానమస్ బాడీ. అటానమస్ అనమాట. అటానమస్ అంటే ఆటోమేటిక్ తనే లెర్న్ చేస్తుంది, యాక్షన్స్ చేస్తుంది అండ్ టేక్ డెసిషన్స్ అనమాట. తనంతర తన ఓన్ గా, వాట్ ఈస్ ఓన్. నో వన్ కెన్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ టు డూ దిస్ థింగ్ దట్ థింగ్ అని చెప్పేసి. మనం ఎవరు ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనమాట. తనంతరకు తనే అర్థం చేసుకునేది, గ్యాదర్ చేసుకునేది, లెర్న్ చేసుకునేది, మళ్ళీ లెర్న్ చేయడం ఎలాగా, అడాప్ట్ చేసుకునేది ఎలాగా, ఫీడ్బ్యాక్ నుంచి కానీ ఎక్స్పీరియన్స్ బేస్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేసిస్. అది ఏజెంటిక్ ఏ అంటే. దిట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ది ఏజెంటిక్ ఏ. 4 పార్ట్స్ ఉన్నాయి అనమాట. 4 కీ ఒకటి పర్సెప్షన్, గ్రహించడం, అంటే గ్యాదర్ చేసుకోవడం, రీజనింగ్, అనాలిసిస్ చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, యాక్షన్. అవి కరెక్టా కాదని చెప్పేసి యాక్షన్ లోకి దిగటం. తర్వాత లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఇంప్రూవ్స్ అడాప్టింగ్. ఎందుకు, ఎలాగ, ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని. ఇట్ ఈస్ ద మేజర్ 4 కాంపోనెంట్స్ ఇన్ ఏజెంటిక్ ఏఐ. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద అనదర్ స్లైడ్. It is the agentic AI architecture, same as is what we have discussed in earlier. What I have discussed, that is in perception, reasoning, action, learning. These are the components. These are the basic and primary components in reasoning, learning, and then action, and then perception. It is very, very important components in especially agentic AI. ఓకేనా. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ. మీకు అన్ని తర్వాత క్లాస్లో, తర్వాత సెషన్లో మొత్తం ఆ, వీడియో మొత్తం ఏజెంట్కి మొత్తం ప్లేలిస్ట్ లో పెడతాను. ఇది ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ ఓన్లీ థియరిటికల్. తర్వాత నెక్స్ట్ పార్ట్ లో మీకు మొత్తం ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు ఏం చేయాల్సిందంటే నా ఛానల్ ఫాలో చేయండి, అది తెలుగులోనే కావాలనుకుంటే. ఎవరికైతే నచ్చిందో లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో శ్రమ అనుకోకుండా నేను ఎవరికొకరికి హెల్ప్ఫుల్ అయిద్దన్న ఉద్దేశంతో ఇవి వీడియోస్ చేయడానికి కారణం అనమాట. నాకు తెలుసు కాబట్టి నేను కాముకుంటే సరిపోదు, అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. తర్వాత ఏజెంట్కి ఏది అసలు, వాట్ ఈజ్ ఏఏ ఏజెంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు ఏఏ ఏజెంటిక్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఏఏ ఏజెంట్ అనమాట. ఈ ఏఏ ఏజెంట్ అనేది ఏంటి, అసలు ఏజే ఏజెంట్కి డిఫరెన్సెస్ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ ఏఐ ఏజెంట్. ఏఐ అసలు ఏజెంట్ అని ఎక్కడ ఉంటాం మనం, సింపుల్ గా జనరల్ గా తెలిసేది ఎల్ఐసి ఏజెంట్ అని అంటుంటాం కదా, ఏజెంట్ వచ్చాడు అంటాం కదా, అలాగా. ఇక్కడ చూడండి, ఏ ఏజెంట్స్ ఆర్ టిపికల్లీ బిల్ట్, అంటే టిపికల్లీ బిల్ట్ టు డూ స్పెసిఫిక్ టాస్క్. ఇవి ఒక పని చేయడానికి, ఒక చూడండి, సపోజ్ ఒక ఏజెంట్ ఏం చేస్తాడు, ఒక ఏజెంట్ ఏం చేస్తాడంటే ఒక వర్క్ చేస్తాడు. అది ఎంప్లాయ్ అయినా కావచ్చు, సపోజ్ ఒక టీచర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు. తనకి ఏ పని అయితే చెప్పారో ఆ పని మాత్రమే చేసేవాడు ఒక ఏజెంట్ అనుకుందాం. సపోజ్ ఎల్ఐసి ఏజెంట్ ఏం చేస్తాడు, ఓన్లీ ఎల్ఐసి పాలసీని మాత్రమే కట్టిస్తాడు. అది ఎల్ఐసి ఏజెంట్ అంటే. ఇక్కడ ఏజెంట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పని చేయడానికి క్రియేట్ చేసిన, నిర్మించబడుతుంది ఏజెంట్ అన్నమాట. తర్వాత దే ఆర్ డిజైన్డ్ టు హెల్ప్ యూ. అవి మనకి హెల్ప్ చేయడానికి డిజైన్ చేస్తారు విత్ సంథింగ్.
అవి ఎలా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి చేశాను. అవేంటి? లైక్ మనకు ఆన్సరింగ్ క్వశ్చన్స్, మన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి, ఆర్గనైజింగ్ యువర్ క్యాలెండర్ అంటే ఈ డేలో కదా, ఈ రోజు 23 జనవరి 1 2025లో ఈ క్యాలెండర్ సపోజ్ 9 o'clock నువ్వేం చేయాలి, మనం ఇచ్చిన డేట్ అంతా 4 o'clock ఏం చేయాలి, 5 o'clock ఏం చేయాలి, స్నాక్స్ ఎప్పుడు తినాలి, మొత్తం మీకు ఆర్గనైజ్ చేస్తుంది యువర్ క్యాలెండర్. అంటే నువ్వు జాబ్ చేస్తుంటే నీ జాబ్ ప్రకారం, ఇంట్లో ఉంటే ఇంట్లో విధంగా అలాగా. తర్వాత ఈవెన్ మేనేజింగ్ యువర్ ఈమెయిల్ బాక్స్. ఒకవేళ మీరు జాబ్ చేసేవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈమెయిల్ అనేది ఐడియా ఉంటుంది, జీమెయిల్ అనేది. ఆ ఈమెయిల్ బాక్స్ కి మీకు ఏమేమి మెసేజ్ వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అన్ని రీడ్ చేసి, ఆ స్పామ్ ఏంటి, స్పామ్ లో ఏ మెసేజ్లు ఉన్నాయి, తర్వాత ఇన్బాక్స్ లో ఏ మెసేజ్లు ఉన్నాయి, అవుట్ బాక్స్ లో ఏ మెసేజ్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ మెసేజ్లు ఏమున్నాయి, అవన్నీ మీకు కరెక్ట్ గా ఆర్డర్ లో చేసేది అనమాట. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఏఐ ఏజెంట్. తర్వాత ఏఐ ఏజెంట్స్ ఆర్ గ్రేట్ ఎట్ ఆటోమేటింగ్ ఆటోమేటింగ్ సింపుల్ రిపిటేటివ్ టాస్క్స్ బట్ నాట్ హ్యావ్ ది అటానమీ. ఇక్కడ ఏంటంటే ఏఏ ఏజెంట్ అనేది ఏంటంటే ఒక పని మాత్రమే చేస్తుంది, అది సింపుల్ గా ఉండేది. అది ఏంటిది? రిపిటేటివ్. మనం డేలో రిపిటేటివ్ ఏదైనా పని చేస్తుంటే అలాంటి వాటికి ఏఏ ఏజెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ అటానమీ కాదు, తనంతట తన ఓన్ గా డెసిషన్ తీసుకోలేదు. మనం ఏదైనా చెప్తేనే మన డెసిషన్స్ బేస్ చేసుకుని అది పనిచేస్తుంది. అది ఏజెంట్ కి ఏఐ ఏజెంటిక్ ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ అన్నమాట. ఏజెంట్ అంటే అది సింపుల్ గా రిపిటేటివ్ వర్క్స్ మాత్రమే చేయడానికి ఉపయోగపడే ఒక ఏజెంట్ అది. అది అటానమీ కాదు. ఇది ఏం చేస్తుంది? ఆన్సరింగ్, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి, మన ఆ క్యాలెండర్ని ఆర్గనైజ్ చేయడానికి, మేనేజింగ్ మెయిల్ బాక్సెస్ మేనేజ్ చేయడానికి. ఇది ఏ ఏజెంట్. ఆటోమేట్ సింపుల్ టాస్క్స్. ఆటోమేట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా చేసేది, రిపిటేటివ్ గా చేసేది, అవి ఆటోమేటిక్ అదంతకు అదే చేసేస్తూ ఉంటుంది. దాన్ని సింపుల్ టాస్క్ ని ఆటోమేట్ చేసేది, బట్ నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ, మనం ప్రాంప్ట్ ఇవ్వటం కానీ, ఈ పని చేయి, ఈ పని చేయి అని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మాత్రమే ఈ ఏజెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ పర్సన్ అనుకోండి, ఒక పర్సన్. అదేందుకు? ఒక పర్సన్ ఏం చేస్తాడు? ఒక వర్క్ ని మాత్రమే చేస్తాడు, మిగతా అన్ని పనులు చేయలేడు కదా. అందుకని ఏఐ ఏజెంట్ అన్నాం. ఇక్కడ చూడండి, ఏజెంట్ కి ఏ అంటే మేక్ అటానమస్ డెసిషన్స్. మొత్తం అటానమసే. దాని ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి, ఫీడ్బ్యాక్ నుంచి, డేటా గ్యాదర్ చేసుకొని, దాన్ని అండర్స్టాండ్ చేసుకొని, యాక్షన్స్ చేసి, తర్వాత ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి? గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, రీజనింగ్, అండర్స్టాండింగ్. తర్వాత ఇంకా టూ టైమ్స్ ఏమున్నాయి? ఎక్స్పీరియన్స్, లెర్నింగ్, లాజికల్ రీజనింగ్ అయిపోయింది, డిసిషన్ డిసిషన్ తీసుకునేది. ఇవన్నీ అటానమస్, అదంతరకు అదే. ఇంక వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మనం ఎలాంటి ఇన్పుట్ కానీ ప్రాంప్ట్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనంతరకు తనే నేర్చుకునేది, నేర్చుకున్న దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని లాజికల్ రీజనింగ్ అడిగిద్ది, అది కరెక్టా కాదా, అలా చేస్తే తప్పా ఒప్ప, తర్వాత యాక్షన్స్ పెర్ఫామ్ చేసింది. అదేంటిది? తనంతరకు తానే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇట్ లుక్ లైక్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ అనమాట. దాన్నే ఏజెంటిక్ ఏఏ అంటాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం అవ్వటానికి ఏం లేదు, చాలా ఈజీ అండి నేర్చుకోవడానికి. మన రియల్ లైఫ్ లో మనం పర్సన్స్, మన పిల్లలు ఏం చేస్తున్నారు అవే చేస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ అంటున్నాం అంతే. టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోద్ది. మన రోజు లైఫ్ లో ఎలాగైతే మన ఇంట్లో పనులు ఎలాగైతే చేస్తున్నామో సేమ్ మన సపోజ్ ఎక్కడికి పోతాయి చూడండి, ఒకసారి చూడండి. మనం ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎప్పుడో అటానమస్ ఏజెంట్స్ రెడీ చేసాం. ఏ ఏజెంట్ రెడీ చేసాం? ఎలాగా? సపోజ్ మీరు అలారం పెట్టుకుంటున్నారు. అలారం పెట్టుకున్నారంటే ఏంది? సపోజ్ మన ఫోన్ లో అలారం పెట్టామండి. అలారం పెడితే ఏం చేస్తుంది అది? అది రెగ్యులర్ గా పనిచేసేదే కదా. ఇప్పుడు మనం ఏం చేసాం? నాకు ఎర్లీ మార్నింగ్ 5 AM కి అలారం కావాలని చెప్పేసి అలారం సెట్ చేశా. అదేం చేస్తుంది? ఎవ్రీ డే 5 AM కి అలారం మోగుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఏజెంటే, ఇది ఏ ఏజెంటే. ఏ ఏజెంటే, బట్ ఏం చేస్తాం మనం? ఇంటర్వెన్షన్ ఇన్పుట్ ఇచ్చాం. అది రెగ్యులర్ గా అదే టాస్క్ జరుగుతుంది, దానికి అటానమస్. అది సింపుల్ టాస్క్ అటానమస్ ఇస్తుంది, మొత్తాన్ని ఆర్గనైజ్ చేయలేదు కదా. అందుకని మనం ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ మనం ఏం చేసాం? సపోజ్ ఇది చూసుకున్నాం అనుకో. మళ్ళీ ఇంకోటి సపోజ్ ఇది టెక్నికల్ గా సపోజ్ మనం కుక్కర్ తీసుకోండి. కుక్కర్ కుక్కర్ తీసుకుంటే మనం ఏం చేసాము? అది కరెక్ట్ గా దానికి ఎలా తెలిసింది? మొత్తం ఇక్కడ లోన వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత అది ఉడికింది, తర్వాత విజిల్ వేయాలని చెప్పేసి. ఇట్ ఈస్ ఆల్సో అన్ అటానమస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టాస్క్. ఇట్ ఈస్ అన్ ఏజెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏజెంట్. ఇప్పుడు ఏం చేస్తంటే దానికి ఏ అనే పదం ఇంక్లూడ్ చేసాం అంతే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాం. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ డిడ్. మనం ఆల్రెడీ అదంతా చేసేసాం, అదన్నీ వాడుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే దానికి ఒక ఏ ట్యాగ్ లైన్ జోడించి ఇప్పుడు మనం మెషిన్స్ ని కూడా అటానమస్ చేస్తున్నాం. ఏజీ ఏజెంట్ అన్ని మెషిన్సే, ఎవ్రీథింగ్ ఈజ్ మెషినే. కాకపోతే ఏంటంటే దాని టెక్నికల్ ఏ అంటాం అంతే తేడా. దెర్ ఈస్ నో నథింగ్ ఇన్ సైడ్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నిది మన పనులు రోజువారీకి చేసే పనులే. కాకపోతే ఏ అని ట్యాగ్ లైన్ అంతే. కాకపోతే ఇది నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఏజెంట్ అండ్ ఏజెంట్ కే? ఈ డిఫరెన్సెస్ అయితే మీకు తెలుసుకోవాల్సిందే. ఇది చాలా ఈజీ డిఫరెన్సెస్, అన్ని మనం చెప్తూనే ఉంటాయి. ఇప్పుడు వరకు డివైన్ డిస్కస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏజెంట్ కే అటానమీ లెవెల్ అంటే సెల్ఫ్ సెల్ఫ్ గా థింక్ చేసేది, సెల్ఫ్ గా డెసిషన్ తీసుకునేది హైలీ అనమాట. ఇట్ ఈస్ ఏ హైలీ అటానమస్, కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. అదంతా ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట. ఏ ఏజెంట్ కి వచ్చి లిమిటెడ్ అటానమీ, కొన్ని పనులు మాత్రమే, అది సింపుల్ వర్క్స్ మాత్రమే అటానమస్ చేస్తుంది. తర్వాత ఏంది, కంపల్సరీ హ్యూమన్ ఇన్పుట్ అవసరం దానికి. గోల్ ఓరియంటేషన్, గో గోల్ డ్రివెన్, సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్స్ ఓన్. తనంతరకు అదే గోల్ డిసైడ్ చేసుకునేది, దానికోసం పని చేస్తుంది, వాటిని సొల్యూషన్ చేస్తుంది. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసింది, ఆ గోల్ కి రీచ్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక స్- ఒక గోల్ అనేది, గోల్ వేరు, టాస్క్ వేరు. ఒక టాస్క్ వేరు, గోల్ అంటే మొత్తం, టాస్క్ అంటే ఒకటి. టాస్క్ స్పెసిఫిక్, ఓన్లీ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ మాత్రమే అటానమస్. ఫాలోస్ సెట్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత మన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ వర్క్ కంప్లీట్ చేసింది అనమాట. లెర్నింగ్ క్యాపబిలిటీస్ అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లెర్న్స్ అండ్ ఇంప్రూవ్స్. ఇదే కాదండి, ఒక ఏ కాదు, ఒక మనిషి అయినా కానీ, ఒక మిషన్ అయినా కానీ, ఎనీథింగ్ కంటిన్యూస్ లెర్నింగ్. వితౌట్ లెర్నింగ్ వీ కాన్ డూ ఎనీథింగ్. అది మనిషి అయినా సరే, ఏ అయినా సరే, కంపల్సరీగా లెర్నింగ్ ఉండాలి, అది కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఏంది, ఇక్కడ ఇది లెర్నింగ్ చేస్తుంది కాబట్టి అటానమస్ అయిపోయింది. ఇది లెర్నింగ్ చేయట్లేదు కాబట్టి నాట్ అటానమస్, మే నాట్ లెర్న్. అది నేర్చుకునే శక్తి లేదు దానికి. ఆర్ ఓన్లీ లెర్న్స్. ఇది ఇక్కడ నేర్చుకోదు, కాకపోతే ఓన్లీ లెర్న్స్. అంటే లెర్న్స్ ఏంటంటే లిజనింగ్ విత్ ఇన్ సెట్ ఆఫ్ రూల్స్. ఈ రూల్స్ ని ఇవ్వటం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఇది లెర్న్ చేసిద్ది అనమాట. కాంప్లెక్సిటీ, హ్యాండిల్స్ కాంప్లెక్స్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్. కాంప్లెక్స్ అంటే ఇది పెద్ద పెద్ద సొల్యూషన్స్ ను కూడా హ్యాండిల్ చేసింది. డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతున్నా కానీ, డైనమిక్ అంటే చేంజ్ అవుతున్నా కానీ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చేసింది అది ఏజెంట్ కి. ఇక్కడ హ్యాండిల్స్ సింపులర్, మోర్ స్ట్రక్చర్డ్ స్ట్రక్స్, ఓన్లీ దానికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తుంది. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, మేక్స్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ రీజనింగ్ అండ్ అనాలిసిస్. అది నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని అది కరెక్టా కాదా అని రీజనింగ్ చేసి మళ్ళీ అనాలిసిస్ చేసుకొని డెసిషన్ తీసుకునేది. అది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఏజెంట్ కి మోర్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ప్రీ ప్రోగ్రామ్డ్. మనం ఒక ప్రీ ప్రోగ్రామ్ రాసిన దాని మీదే రెస్పాన్స్ టు ఇన్పుట్స్. దానికి మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే ఇచ్చింది అనమాట. అది ప్రీ ప్రోగ్రామ్ అన్నాడు, ముందుగా రాసి పెట్టిన ప్రోగ్రామ్. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, తనంతరకు తనకి ప్రోగ్రామ్ రాసుకునేది, తనంతర తనకి అర్థం చేసుకునేది, తనంతర తనకి గ్యాదర్ చేసుకునేది ఇన్పుట్, తనంతర తనకి లెర్న్ చేసుకునేది, తనంతర తనకి యాక్షన్ పెర్ఫామ్ చేసేది. యాక్షన్ పర్ఫామ్ అదే ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని డెసిషన్ కూడా తనంతర తనకి చేసేదే అటానమస్ ఏజెంట్. దట్ ఈస్ ఏజెంట్ కే. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది ఏజెంట్ అనమాట. ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్, అది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ తో? యాక్టివ్లీ, అంటే బాగా యాక్టివ్, అడాప్ట్స్ టు సరౌండింగ్ అండ్ చేంజెస్. యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతుంది. తర్వాత ఎలా ఇంటరాక్ట్ అవడమే కాదు, అడాప్ట్ చేసుకుంది, తీసుకునిద్ది. తీసుకుంటుంది ఆ సరౌండింగ్, దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నావు అన్ని తీసుకుని ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. అది ఏజ్ రియాక్ట్స్ టు సెట్ ఇన్పుట్స్ బట్ డస్ నాట్ అడాప్ట్. ఓన్లీ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇట్ డస్ నాట్ అడాప్ట్స్, ఎలాంటి అడాప్టేషన్ ఉండదు అనమాట. తర్వాత రెస్పాన్సివ్నెస్ టు చేంజ్. రెస్పాన్సివ్నెస్ టు చేంజ్ అంటే ఇక్కడ చూడండి, చేంజెస్ ఇట్స్ గోల్స్, రెస్పాన్సివ్నెస్ టు చేంజ్, చేంజెస్ టు గోల్స్ అండ్ మెథడ్స్ అటానమస్లీ. మనకు గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఏదైనా మెథడాలజీస్ కానీ రాంగ్ అయినా కానీ, డేటా లాస్ అవుతున్నా కానీ అవన్నీ గ్యాదర్ చేసుకొని వాటి అనుగుణంగా చేంజెస్ చేసుకొని గోల్స్ రీచ్ అవుతారు అనమాట. అది అది రెస్పాన్సిబిలిటీస్ పర్సన్. ఒక రెస్పాన్సిబిలిటీ డ్యూటీలో ఉన్న పర్సన్ ఎలా చేస్తాడంటే ఎన్ని కష్టాలు కష్టాలు ఎదుర్కొన్నా కానీ దానికి అనుగుణంగా ఆ గోల్ రీచ్ అయ్యేదాకా కంటిన్యూస్ గా లెర్న్ చేస్తూనే ఉంటాడు. అలా చేసిన వ్యక్తి సక్సెస్ అవుతారు. అది ఎలాన్ మస్క్ అయినా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు,
చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైతే కంటిన్యూస్ గా లెర్న్ ఉంటారో, యాక్షన్స్ తీసుకుంటారో, డైనమికల్ గా తనకు చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసి స్టెప్స్, ప్లాన్స్ తీసుకుని ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది ఏలో కాదు, హ్యూమన్ బీయింగ్సే కాదు, ఎవరైనా అంతే. ఇక్కడ లిమిటెడ్ ఎబిలిటీ, ఇది దీనికి చేసే క్యాపబిలిటీ అంతా లిమిటెడ్, కొంచెమే. అడాప్ట్ టు న్యూ సొల్యూషన్స్, ఇటు అడాప్ట్ దీని న్యూ సొల్యూషన్ చేయడానికి అడాప్ట్ చేసుకోలేదు, న్యూ న్యూ అనమాట, కొంచెమే. ఇదే అనమాట ఈ రోజు సెషన్ లో. ఇట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏజెంట్ కి అండ్ ఏ ఏజెంట్. అందరికీ అర్థం, చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. మన జనరల్ లో ఎలా చేస్తాం, తర్వాత నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అది ఏజెంట్ కి ఏమేమి ఏజెంట్స్ ఉన్నాయి, ఏజెంట్స్ కి ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వాడతాము, అది పైథాన్ లో ఎలా డెవలప్ చేస్తాము, విఎస్ కోడ్ లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, గిట్ హబ్ లో ఎలా కమిట్ చేస్తాము, గిట్ హబ్ లో కమిట్ చేసిన తర్వాత ఎల్ఎల్ఎం ఆప్స్ ఎలా క్రియేట్ చేస్తాము, తర్వాత ఏడబ్ల్యూఎస్ కి ఎలా కనెక్ట్ అవుతాము, తర్వాత ఏ జీసీపీకి ఎలా కనెక్ట్ చేసుకుంటాము, తర్వాత Azure కి ఎలా కనెక్ట్ అవుతాము, దీంట్లో ఫౌండేషనల్ మోడల్స్ అంటే ఏంది, బెడ్ రాక్ అంటే ఏంది, వర్టెక్స్ AI అంటే ఏంది, మెషిన్ ఏఐ స్టూడియో అంటే ఏంది, అజూర్ ఏఐ స్టూడియో అంటే ఏంది, మొత్తం అన్ని మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ను ఫాలో చేయండి. ఇంతే, ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తాను. ఇంకా రేపటి సెషన్లో, రేపటి కంపల్సరీగా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అది ప్రీవి ఏజెంట్స్ లో టైప్స్ ఏమున్నాయి, మోడల్స్ ఏమున్నాయి, అవి ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాము, అసలు ఏజెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ ఏజెంట్ ఒక్కొక్క ఏజెంట్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం, ఓపెన్ ఏఐ కానీ, గ్రాక్ కానీ, అన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్, పెయిడ్ సోర్స్ మోడల్స్, మొత్తం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. బై బై, టేక్ కేర్.